బ్రేకింగ్ న్యూస్ మత్స్యబోలారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. మత్స్యబోలారంలోని రైల్వే అండర్ బ్రిడ్జి పనుల నిధులను తామే తీసుకొచ్చామంటూ బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇరు పార్టీల నేతలు పరస్పరం నినాదాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల నాయకులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తామే తీసుకొచ్చామని బ్యానర్లు వేయడం వల్ల ఈ గొడవ జరిగింది. హైదరాబాద్ గారిని వేదిక హైదరాబాద్ గారిని వేదిక మత్స్యబోలారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. సో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాగే నాయకుల మధ్య అక్కడ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అలాగే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మధ్య ఇద్దరు నాయకుల మధ్య కూడా కొంత మాట వాగ్వాదం జరిగినట్టుగా మనకు కనిపిస్తోంది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, అసలు ఆ రైల్వే బ్రిడ్జికి సంబంధించి ఆ నిధుల విషయంలో ఇద్దరు నాయకుల మధ్య ఎందుకు వాగ్వాదం జరిగింది? ఎస్ రాజేష్, అయితే ఇక్కడ మత్స్యబోలారానికి సంబంధించి ఏదైతే ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఈ రసాబస చోటు చేసుకున్నట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే అక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతోని ఏర్పాటు చేసినటువంటి ఈ అండర్ బ్రిడ్జ్లకు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సంబంధం ఏంటి అంటూ కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడినట్టుగా కూడా సో అక్కడైతే దీనివల్లనే గొడవకు కారణం దారి తీసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. సో దీంతో వెంటనే స్టేజ్ పైన ఉన్నటువంటి మర్రి రాజశేఖర రెడ్డి కూడా కలగజేసుకొని మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ఇరు వర్గాలు, అటు బీజేపీగా సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు తమ నాయకులకు సంబంధించి ఎలా మాట్లాడతారంటూ కూడా ఘర్షణకు దిగినటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు వెంటనే ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి ఆ గొడవను సద్దుమణిగించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. రాజేష్, అయితే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా కూడా రైల్వేకి సంబంధించి, అంటే రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఏ నిధులైనా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే జారీ చేయబడితే దాంతోనే వస్తాయి. అయితే ఇక్కడ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించి పూర్తిగా ఆయన బ్యానర్లు ఏర్పాటు చేసుకోవడము, అలాగే తామే నిధులు తీసుకొచ్చాము అంటూ కూడా ఆ పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం మూలంగానే గొడవ జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే చెప్తా ఉన్నారు. రాజేష్, విజయ్, అయితే స్టేజ్ పైన మనకు కనిపిస్తున్న ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా మాట్లాడుకున్న కొంత వాగ్వాదం జరిగినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ కొంత అసహనంగా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. కొంతమంది ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆయన కొంచెం ఫోర్స్గానే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే ఆ స్థాయిలో జరిగింది గొడవ అనేది అర్థమవుతుంది. సో ఎంపీ ఉన్నారా ప్రోగ్రామ్ అయిపోయేదాకా, మధ్యలో వెళ్ళిపోయినట్టుగా తెలుసా? మధ్యలోనే ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్ళిపోయినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది రాజేష్. అలాగే కార్యకర్తలు కూడా వెళ్ళిపోవడమే సబబు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, కనీసం ఆయన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నిధులు తీసుకొచ్చారంటూ కూడా ఎలా మాట్లాడతారు? మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కావచ్చు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పలువురు కార్యకర్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే ఈ గొడవ ఎప్పుడైతే ఉధృతం అవుతోంది అన్నటువంటి పరిస్థితుల్లోనే ఈటెల రాజేందర్ అక్కడి నుంచి సభాస్థలి నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్.
మత్స్యబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమం పూర్తిగా రసాభాసగా మారింది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ చూపిస్తోంది మీకు. సో మనం చూడొచ్చు, ఇద్దరు కార్యకర్తలు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఆ సభ జరుగుతున్నటువంటి ప్రాంగణంలో ఒకరికొకరు ఘర్షణకు దిగినటువంటి పరిస్థితి. సో అది కింద వేదిక కింద పరిస్థితి ఇలా ఉంటే వేదిక పైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిల మధ్య కూడా తీవ్రంగా వాగ్వాదం జరిగినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈటెల రాజేందర్ కాస్త అసహనానికి గురయ్యి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అధికారులు కొంత వారించే ప్రయత్నం చేసినా, కొంత దాన్ని ఆ గొడవను వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవను కొంత సద్దుమణిగే ప్రయత్నం చేసినా కూడా ఈటెల రాజేందర్ కొంత అసహనానికి కొంత ఆగ్రహంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమం పూర్తిగా రసాభాసగా మారింది. స్టేజీ పైనే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరల మధ్య ఒక ఘర్షణ పూరిత వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీగా స్లోగన్స్ చేస్తూ పోటాపోటీగా ఒక వాదోపవాదాలు చేసుకుంటూ ఘర్షణ పూరిత వాతావరణం, ఒక ఉద్రిక్తకర వాతావరణం అక్కడ నెలకొంది. వెంటనే పోలీసులు చేరుకొని ఇరు వర్గాలని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో వేదిక పైనే ఇరువురు నాయకులు మాట అనుకోవడం, ఇరువురు నాయకులు వాగ్వాదం చేసుకోవడంతో కార్యకర్తలు ఇంకా కొంత ఆగ్రహానికి లోనయ్యారు, ఆవేశానికి లోనయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు కాస్త దూషించుకున్నారు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు తమ నాయకుల పట్ల నినాదాలు చేశారు. మత్స్యబొల్లారంలోని రైల్వే అండర్ బ్రిడ్జి పనుల నిధులను తామే తీసుకొచ్చామంటూ బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సో ఇది అంటే నిధుల విషయంలో నిధులు మేము తీసుకొచ్చామంటే లేదు, మేము ప్రెజర్ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించామను అటు బీఆర్ఎస్ మాట్లాడడం, లేదు కేంద్రం నిధులు కాబట్టి మేమే తీసుకొచ్చామంటూ బీజేపీ నాయకులు మాట్లాడడం. నిధుల విషయంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. సో ఇద్దరు నాయకులు స్టేజ్ పైనే కొంత వాగ్వాదం చేసుకున్నారు. ఈటెల రాజేందర్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కింద కార్యకర్తలు కూడా బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోటాపోటీగా తమ ఆందోళనలు కొనసాగించారు.